ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ రైడ్. అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్స్ బైక్ లోనే చేస్తాను. ఇప్పుడు డిన్నర్ చేద్దామని సాగినాము. పంజాబీ డాబా అనమాట ఇది. చూడండి, ఓ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. వైజర్ మూస్తే నిద్ర లాగుతా ఉంది. ఎండ వేరే లెవెల్ కొడతా ఉంది. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నిలుపుతున్నాం. నైట్ రైడ్స్ అయితే అవాయిడ్ చేయండి, సేఫ్గా ఉండదు, రిస్క్ ఎక్కువ. ఇక్కడ డేంజర్ బోర్డ్ కూడా ఎక్కువ వేసిండారు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనపడిస్తుంది వ్యూ. ఓడమ్మ అయితే ఫుల్ చల్లగా ఉంది రోడ్లో తోలుతూ ఉంటే కూడా అనమాట. ఇక్కడ చూడండి ఎట్లుందో, ఇక్కడ చూడు పొగ ఎట్టొస్తా ఉందో. సో ఇదే అనమాట. ఓ హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అయ్యో మీరు అందరూ బాగుండారు అనుకుంటున్నాను. సో ఎన్నో వీడియోలు చేసిందని మన యూట్యూబ్ ఛానల్లో, కానీ చాలా స్పెషల్ అనమాట. ఈరోజైతే క్రేజీ అంటే క్రేజీ వీడియో. సో ఇది వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్ రైడు. మేము జస్ట్ 10 o'clock మాట్లాడుతున్నాం అనమాట అరుణాచలం పోదనేసి. బట్ ఈరోజే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 11:30 అవుతుంది గైస్. ఇప్పుడే పెట్రోల్ పట్టుకొని మన RX బ్రో అండ్ మనం అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇది వచ్చేసి అప్ అండ్ డౌన్ 600 కిలోమీటర్స్ బైక్లోనే చేస్తున్నాం. వెళ్తూ లేదు కాబట్టి నేను ఎక్కువ రికార్డ్ చేయను, పొద్దునే చేస్తా. సో వెళ్తా ఏదైనా మంచి ప్లేస్ కనపడిస్తే మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నైట్ వదిలినామంటే ఒక 300 కిలోమీటర్స్ కదా, ఈజీగా ఒక 3 o'clock 4 o'clock రీచ్ అయిపోతాము. రూమ్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యేసి గుడికి వెళ్ళేసి అట్టే వస్తున్నప్పుడు ఏదైనా ఒక ప్లేస్ కవర్ చేసుకొని దాని తర్వాత ఇంటికి వచ్చేస్తాం. ఇప్పుడు ప్రజెంట్ వసూరు టోల్ దాటుకొని ముందర వెళ్తున్నాము. ఆల్రెడీ మనం తమిళనాడులోకి అయితే ఎంటర్ అయిపోయినాము. మేము 10:30కి అనమాట వదిలిండేది ఇల్లు. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతా ఉంది ఎగ్జాక్ట్గా. సో చూద్దాం ఎట్లుంటుంది ఏంది అనేసి మీకు చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి గైస్. సో ఇప్పుడు డిన్నర్ చేద్దామని సాగినాము. 12:46 అవుతా ఉంది. సో పంజాబీ డాబా అనమాట ఇది. ఇక్కడ ఒక డిన్నర్ చేసుకొని దెన్ బయలుదేరుతాం అనమాట. చూడండి, అలాగే కొంచెం హీట్ అయినది కదా, కొంచెం కూల్ అవుతుంది అనమాట. జస్ట్ ఇప్పుడే తినేసి బయలుదేరుతున్నాం ఇంకా. సో ఇంకా ఒక 150 కిలోమీటర్స్ ఉంది గైస్ అరుణాచలంకి. సో యాక్చువల్లీ నిద్ర వస్తూ ఉంది. టైం 2:30 అవుతుంది. సో ఎక్కడైనా వెళ్ళి ఫస్ట్ ఒక టీ తాగేసి దాని తర్వాత మళ్ళా రైడ్ చేద్దాం. చూడండి, ఓ ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టుగా ఉంది. ఘాట్ సెక్షన్ గైస్ ఇది. సో యాక్చువల్లీ ఇది నాకు గుర్తుంది. నాకు తిరువణామల ఇదే ఫస్ట్ టైం కాదు వస్తాను. ఇది వచ్చినాను చాలాసార్లే. సో మోర్ దెన్ 4 to 5 times వచ్చినాను. ఎక్కువ నిద్ర వేరే లాగుతూ ఉంది. అట్లే నిద్ర వైజర్ మూస్తే నిద్ర లాగుతూ ఉంది. ఫైనల్లీ మేమైతే అరుణాచలం అయితే రీచ్ అయిపోయినాము. యాక్చువల్లీ నైట్ 11:30కి వదిలింది. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి 4 o'clock అవుతుంది గైస్. ఆల్మోస్ట్ 5 hours అనమాట. చూడండి, గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇది వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ అందరూ నడుస్తూ ఉన్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను నడిచినాను అనమాట. సో ఈసారి చూద్దాం, ఒకవేళ టైం ఉంటే నడుద్దాము, లేదంటే నార్మల్గా దర్శనం చేసుకొని దాన్ని ఏదైనా ఒక మంచి ప్లేస్ చూసి విజిట్ చేసుకొని పోదాము. ఇప్పుడు వెళ్ళి రూమ్ వెతకాలా. ఎలా అంటే కంటిన్యూస్గా జర్నీ చేసినాము 5 hours బైక్లో. ఇంకా నిద్ర వెళ్ళే ఒక 2 hours పడుకొని పొద్దున్నే లేచి గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళినాక ఎక్కడైనా పోయే రోడ్లో ఏదైనా మంచి ప్లేస్ ఉంటే దాన్ని కూడా విజిట్ చేసుకుంటా ఇంకా వెళ్ళేదే అనమాట. చూడండి గైస్, ఇక్కడ నుంచి గోపురం చూసాక ఎంత బాగుందో. సో దర్శనం అయితే సూపర్గా జరిగింది. వితిన్ 2 hours అయిపోయింది అనమాట. ఎక్కువ రష్ కూడా ఉన్నిలే. సో ఇంకా ఎండ వేరే సంపతా ఉంది. 10:30 అవుతుంది టైము. ఎండ వేరే లెవెల్ కొడతా ఉంది. మేము పోయే లోపల ఫుల్ రోస్ట్ అయిపోతామేమో. సో ఇంకా వెళ్ళి ఇక్కడ ఒక మంచి చోట్ల బ్రేక్ఫాస్ట్ చేసుకొని దెన్ బెంగళూరు అనమాట. సో బ్రేక్ఫాస్ట్కి అయితే నిలుపుతున్నాం. ఇప్పుడే తినేసి బెంగళూరు హైవేకి అయితే ఎక్కేసినాము.
సో వెళ్ళే రోడ్లో గో కార్టింగ్ ఉందన్నమాట. సో గో కార్టింగ్ చేసేసుకొని దాని తర్వాత అటు నుంచి అట్లే బెంగళూరుకి అయితే వెళ్ళబోతున్నాం. సంపత ఉంది ఎండ. సో నేను మీకు నైట్ టైం అంతగా వ్యూ ఏమి చూపించలేకపోయినాను. ఇప్పుడు చూడండి ఎంత బాగా కనపడిస్తుంది వ్యూ. ఇప్పుడే ఈ ఎండకి ఒక బ్రేక్ తీసుకొని జ్యూస్ తాగేసి దాని తర్వాత ఇప్పుడు పెట్రోల్ పట్టుకున్నా. సో వచ్చేప్పుడు నేను 1200కో 1100కో పట్టినా. అండ్ ఇప్పుడు వెళ్ళేప్పుడు ఒక 700 పట్టినా ఫుల్ ట్యాంక్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే మీకు నైట్ రైడ్ ఎందుకు తెలుసా నేను సజెస్ట్ చేస్తలేదు, నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తాను చూడండి. నేను నైట్ ఏం జరిగిందంటే, సో కార్నరింగ్ చేసేప్పుడు కానీ రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకున్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ అనేది రాదనమాట. సో డే టైంలో అయితే మనకు విజువల్ కనపడిస్తుంది కాబట్టి మనం తీసుకొనేస్తాము, కానీ నైట్ టైంలో మనకు అంతగా కనపడిద్దు. సో దానికనేసి అయితే మనకు కాన్ఫిడెన్స్ రాదు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ అలాగే ఇంకోటి లైట్ ఇష్యూస్. నా బండి కూడా ఎల్ఈడి లైట్ ఇంత. సో అది ఎంతవరకు కనపడిందో అంతవరకే కనపడిస్తుంది. సో నాకు తెలిసి ఒక 10 మీటర్ కనపడిస్తేనే ఎక్కువ అనుకోండి. కానీ అదే ఆపోజిట్లో పెద్ద బండిలో లైట్లు వేసుకొని వస్తే ఏడ కనపడిస్తుంది చెప్పండి మనకి రోడ్లో. సో స్పీడ్ కొట్టేదానికే వేయాలి, నైట్ రైడ్ సేఫ్ ఉండదు. సో ఇవంతా ఉంటుంది అనమాట. ఇది నా రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. నైట్ రైడ్స్ని అయితే అవాయిడ్ చేయండి, సేఫ్గా ఉండదు, రిస్క్ ఎక్కువ. ఏదో ప్రోగ్రామ్ చేస్తున్నారు, ఎలక్షన్ టైం కదా. ఇప్పుడు ప్రజెంట్ మనం వాణింపడి దగ్గరలో ఉన్నామన్నమాట. సో ఇప్పుడైతే గో కార్టింగ్ పోతున్నాం. ఇది చూడండి రోడ్ ఎట్లుంటుందో, ఫుల్ ఘాట్ సెక్షన్ రోడ్ అనమాట. ఎంత బాగుంది ఇక్కడ నుంచి చూసేకి. విలేజ్ ఫుల్ సిటీ అంతా కనపడిస్తుంది, విలేజ్ కనపడిస్తుంది. వ్యూ వేరే లెవెల్కి ఉంది. కానీ నాకు హిల్స్ పేరే తెలియదు. సో పైన పోయేసి దీని హిల్స్ పేరు అడుగుదాము. సూపర్గా ఉంది, వర్త్ అనుకోండి. కానీ జాగ్రత్తగా దోలాలన్నమాట ఈ రోడ్లలో. సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి చూస్తున్నారా ఎంత బాగా కనపడుస్తుందో, ఫుల్ విలేజే కనపడుస్తుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ డేంజర్ బోర్డ్ కూడా ఎక్కువ వేసిండారు. అండ్ అలాగే మంకీస్కి ఇట్లాంటివన్నిటికీ ఫీడ్ చేయకండి అని చాలా బోర్డులు వేసిండారు. ఫుడ్ అనేది ఈ మంకీస్కి, అనిమల్స్కి దానికి ఇవ్వకండి. సో అది ఏమవుతుందంటే అది ఏమైనా ఇస్తారనేసి రోడ్డుకి వచ్చేస్తుంది, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనపడుస్తుంది వ్యూ కూడా. ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లాంటి వ్యూ నేను చూస్తూ ఉన్నాను. వేరే లెవెల్కి ఎక్స్పీరియన్స్ అనుకోండి నాకంతూ. యాక్చువల్లీ మేము కొండ పైన ఉన్నాము, ఎండే తగలుతారా నాకైతే. ఫుల్ చల్లగా ఉంది రోడ్లో తోలుతూ ఉంటే కూడా. ఇప్పుడే ఎండాకాలంలో ఎట్లుందంటే ఇంకా మాన్సూన్ టైంలో వస్తే ఎట్లుంటుందో చెప్పండి. సో ఒకరోజు ప్లాన్ చేసుకొని ఇక్కడ ఇంకోసారి రైడ్ చేద్దాము. నాకైతే సూపర్గా నచ్చింది అనమాట. ఇక్కడ చూడండి ఎట్లుందో. సో ఇది రోడ్ అంతా చూస్తూ ఉంటే నేను ముడేశ్వర అండ్ అలాగే చిక్మంగళూరు పోయినప్పుడు రూట్లే గుర్తొస్తుంది నాకు ఎక్కువ. సో నేనైతే మస్తు ఎంజాయ్ చేస్తాను. సో ఇంకొక రోజు బాగా ప్లాన్ చేసుకొని దీనికనేసే, ఈ కొండకనేసే ఇంకోసారి వద్దాం. ఫైనలీ గో కటింగ్ దగ్గరికి రీచ్ అయిపోయినాము. ఇటు చూడు పొగ ఎట్టొస్తుందో. సో ఇదనమాట. సో ఇదైతే కట్టేయండి చూడండి. ఫైనలీ ఇంటికైతే రీచ్ అయిపోయినాను. ఫుల్ అంటే ఫుల్ టయర్డ్గా ఉంది. ఐ హోప్ మీకు నా అరుణాచలం రైడ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సీ యూ, బాయ్.